ఇప్పుడు నెక్స్ట్ హాట్ అన్నమాట. సో దివ్య గారు మీరు సొరకాయ అప్పాలు అన్నారు కదా. ఓకే, మరి సొరకాయ అప్పాలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సొరకాయ అప్పాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము అరకప్పు, బియ్య పిండి 1 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. ఓకే, మరి సొరకాయ అప్పాలకు కావాల్సిన పదార్థాలన్నీ చూసేశారు కదా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. దివ్య గారు మొదలు పెడదామా? ఓకేనా. సో దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలి? పిండి సొరకాయ తురుము తీసుకోవాలి. సొరకాయ తురుము తీసుకొని సొరకాయ తురిమేసేసుకోవాలి. ఓకే, ఆయిల్ హీట్ పెట్టుకుందామా మరి? డైరెక్ట్ పిండి కలుపుకొని ఇందులో ఫ్రై చేసేసుకోవడమే కదా. బియ్య పిండి మనం సొరకాయ గట్టి పడేంత వరకు పిండి సొరకాయ గట్టిపడేంత వరకు పిండి కలపాలి. అవును, వాటర్ ఎక్కువ ఉంటుంది కదా అందులో. కొంచెం నీళ్ళు ఏమైనా పిండేయాలా మనం కొద్దిగా సొరకాయ తురిమిన తర్వాత? అక్కర్లేదా? మనం దాన్ని బట్టి చూసుకోవాలి. మెత్తగా ఉంటే కొన్ని పిండి యాడ్ చేసుకోవాలి. ఓకే, గట్టిగా అయిపోతే వాటర్ ఉంటే కొంచెం తీసేసుకోవచ్చు. అంటే సొరకాయలోంచి మనకి అలా పెడితే నీళ్లు వస్తూనే ఉంటాయి కదా అలా. సో తర్వాత ఉప్పు సరిపడంత, జీలకర్ర, ఓకే, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు తింటుంటే బాగుంటాయి. వేగిన తర్వాత బాగుంటాయి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, అల్లం లేదు, అల్లం కాదు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఉల్లిపాయ కూడా ఇందులో వేసాము. పచ్చివి ఇందులో కొన్ని ముక్కలుగా కొన్ని పేస్ట్ లా చేసుకోవాలి. ఓకే ఓకే. సో మనం కొన్ని ఉల్లిపాయ ముక్కలేమో పచ్చి వేసేసుకొని కొన్ని ఏమో పేస్ట్ చేసుకుంటూ దాంట్లో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ కూడా మనం పిండిలో బాగా కలిపేసుకోవాలన్నమాట. ఓకే, సో ఆ తడి సరిపోయినట్టు ఉంది కదా? సరిపోతుంది. ఇప్పుడు బియ్య పిండి మనం అంటే ఇంట్లో ఉన్నది చేసేసుకోవచ్చా, లేదంటే తడి బియ్య పిండి అప్పుడు చేస్తారు కదా బియ్యం నానబెట్టి అట్లా? ఇష్టం, ఇంట్లో ఉన్నది యూజ్ చేసుకుంటే వెంటనే ఎప్పటి అయిపోతుంది. కొద్దిగా అలాంటివి తడి బియ్య పిండి కావాలంటే కొంచెం ప్రాసెసింగ్ కారవేసి. ఓకే ఓకే. పిండి కొంచెం పడుతుందా, సరిపోయిందా? సరిపోతుంది. ఇవి నిల్వ ఉంటాయండి మనకి? అంటే ఒక 2 days ఉంటుంది సోరకాయ కదా అంతే. ఓకే, సో అయితే ఎక్కడైనా ప్రయాణాలు అప్పుడు అలాంటప్పుడు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటాయి. సో తడి చేసుకుంటూ అందులో తడి బట్ట మీద అయినా కూడా చేసేసుకోవచ్చు. అంటే కొంచెం పెద్ద సైజ్ కావాలంటే బట్ట మీద చేసుకోవచ్చు. మామూలుగా అయితే కొద్దిగా చేతితో చేసేసుకోవాలి. అంటే బాగా పలుచగా చేసుకోవాలా ఎలా? పలసగా చేసుకోవచ్చు. కొంచెం మీరు మందంగా చేస్తున్నారా? మందంగా చేస్తున్నాను. ఇంకా లావు కూడా చేసుకోవచ్చు. ఇంకా లావుగా కూడా చేస్తారా? ఓకే ఓకే. సో ఇలా అయితే మనకి అంటే ఎక్కువ నిల్వ ఉండదు, ఎందుకంటే కొంచెం అంత బాగా ఎక్కువ కరకరలాడుతూ వేగవు కదా ఇవి. వేగవు. సో మనం అమ్మవారికి అలా నైవేద్యం పెట్టాలి అనుకున్నప్పుడు కొద్దిగా ఆ ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి లేకుండా ప్లెయిన్ గా చేసుకోవాలి. మనం జనరల్ గా స్నాక్ లా చేసుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా ఈ పేస్ట్ అన్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇవన్నీ వేగితే మనకి రెడీ కదా. గ్యారెలు గట్టి పడేలాగా చేసుకోవాలి అప్పాలు. ఓకే, సో కొంచెం పల్చగా చేస్తే మనకి ఇంకొద్దిగా క్రిస్పీగా వస్తాయి. ఇలా అయితే కొద్దిగా మనకి ఆ వడ స్టైల్లో అవుతుంది కదా. పట్టేనా? పట్టు. ఓకే, సో రెడీ సొరకాయ అప్పాలు. ఓకే అండి, మరి వేడివేడిగా సొరకాయ అప్పాలు కూడా రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ అప్పాలు తయారు చేసే విధానం: ముందుగా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో సొరకాయ తురుము, బియ్య పిండి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని అప్పాలా చేసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సొరకాయ అప్పాలు రెడీ.